హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సర్సు ఏలూరు. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా వర్షం పడేటప్పుడు ఏంటంటే మనకి ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి? వేడివేడి పకోడీలు ఇంకా బజ్జీ. సో మీరు థంబ్నెయిల్ చూసారు కదా, మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం మిర్చి బజ్జీని తీసుకొని వాటిని బాగా వాష్ చేయాలి. వాష్ చేసిన తర్వాత ఏంటంటే వాటికి ఇలా ఘాట్లు పెట్టుకొని, మీకు స్పైసీగా కావాలంటే గింజలు తీసుకోవద్దు. సో స్పైస్ వద్దు అనుకున్న వాళ్ళు గింజలు రిమూవ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్ అనమాట. సో ఇలా ఇది పొడుగు మిర్చి బజ్జీ కనుక నేను 2 పీసెస్గా కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనం అన్ని ఘాట్లు పెట్టుకొని దాని యొక్క గింజలు రిమూవ్ చేసి ఏంటంటే ఇలా కట్ చేసిన మిరపకాయలన్నీ కూడా ఏంటంటే పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో ఏదైతే మనం ఘాట్లు పెట్టుకున్న మిర్చి ఉంటుందో అవన్నీ ఒక దగ్గర పెట్టేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, నేను కట్ చేసిన మిర్చి అంతా ఒక ప్లేట్లో పెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్ తీసుకొని అందులో నేను 2.5 కప్స్ వరకు శనగపిండి ఏంటంటే యాడ్ చేశాను. ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీ అంటే మిరపకాయల క్వాంటిటీ ఎక్కువ కనుక నేను 2.5 కప్స్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు అందులోకి ఏంటంటే టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, ఇంకా మసాలా. ఈ మసాలాతో పాటు వాము ఏంటంటే వాము మనం కొద్దిగా నలిపి వేసుకోవాలి. అంటే మనం చేత్తో ఇలా పాము వేసుకుంటే వాము వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది. సో బజ్జీకి వాము కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఏంటంటే కొంచెం ఫ్లఫీగా రావడానికి వంట సోడా కూడా యాడ్ చేస్తే అవి కొంచెం మనకి బాగా వస్తాయి అన్నమాట. పొంగుతుంది మనకి చేసేటప్పుడు. ఇప్పుడు ఏదైతే మనం యాడ్ చేసుకున్నామో శనగపిండిలోకి అవన్నీ కూడా ఫస్ట్ నార్మల్గా వాటర్ వేయకముందు వాటినన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ విస్కర్తో మిక్స్ చేసి తర్వాత ఏంటంటే మీరు చేత్తో మిక్స్ చేయండి, నేను ఇక్కడ క్యాప్చర్ చేయలేదు వీడియో. తర్వాత శనగపిండికి తగినంత వాటర్ కొద్దిగా పోసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కువ వేసేసాను కనుక మళ్ళీ నేను ఎక్స్ట్రా పిండి అనేది యాడ్ చేశాను. సో వాటర్ అనేది మీరు యాడ్ చేసేటప్పుడు కొద్దిగా అంటే అక్కడ మీరు పిండి కన్సిస్టెన్సీ చూసుకొని మీరు వాటర్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నీట్గా ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా ఇలా ముద్దగా పిండి అయితే కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. కళాయి బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఎప్పుడైనా సరే మనం ఏదైనా డిష్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం పెట్టుకునే బాంటి అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేయాలి. ఆయిల్ ఏంటంటే ఇలాంటి ఫ్రైస్ చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మనము పక్కన పెట్టుకున్న మిర్చి అండ్ శనగపిండి అయితే ఉందో, సో ఇప్పుడు దాంట్లో మిర్చి వేసి ఏంటంటే వాటిని బాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా డిప్ చేయాలి. సో ఇలా మంచిగా డిప్ చేస్తే మనకి ఏంటంటే అది ప్రిపేర్ చేసేటప్పుడు మనకి కొంచెం బాగా వస్తుంది. సో ఇప్పుడు ఆయిల్ ఏంటంటే మన హీట్ ఎక్కనివ్వాలి. మనకి అలా చేపెట్టడం వల్ల ఏంటంటే ఆ వేడి మనకు తగులుతుంది కదా, సో అలా మనకి తెలుస్తుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక ఇవి వేయాలి. ఇలా చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం బజ్జీలు ఒకటిగా బాగా డిప్ చేసుకొని ఈ విధంగా మన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను బజ్జీలు ట్రై చేయడం సెకండ్ టైం, బట్ పర్వాలేదు, మ్యాక్సిమం బాగానే వచ్చాయి. నేను కూడా యూట్యూబ్లో చూసే ట్రై చేశాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పర్లేదు, సెకండ్ టైం అయినా బాగానే వచ్చాయి. చూస్తున్నారు కదా మీరు వీడియోలో, ఈ విధంగా మనకేంటంటే బాగా రావాలి. ఇదిగోండి, అలా ఆయిల్ అనేది మనకి కంప్లీట్గా పోయేంత వరకు దాన్ని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఫస్ట్ స్టార్టింగ్ చేసిన బజ్జీలన్నీ మంచిగా అంటే బాగా వచ్చాయి. తర్వాత ఏంటంటే షేపులు మారిపోయాయి. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఒక్కో షేప్లో ఉంది. సో నో ప్రాబ్లం, టేస్ట్ అనేది అక్కడ చాలా బాగుంది. అక్కడ షేప్ అనేది ఇంపార్టెంట్ కాదు, బట్ బజ్జీ అంటే బజ్జీలా ఉండాలి. బట్ అయినా సరే టేస్ట్ అనేది చాలా బాగుంది. సో తప్పకుండా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కొన్ని అయితే నాకు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి బజ్జీ షేప్లో, కొన్ని అయితే చాలా బాగా రాలేదు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా బజ్జీలు అనేవి
ప్రిపేర్ చేసుకోవాలి. అలాంటి జల్లెడలో ఎందుకు వేసుకున్నానంటే కింద అలా గిన్నె పెట్టడం వల్ల ఆయిల్ ఏమైనా మనకి దానికి బజ్జీకుంటే ఆయిల్ అనేది మనకి అందులోకి వస్తుంది కదా, సో అందుకు ఆయిల్ అనేది దిగుతుందని చెప్పి నేను అలా పెట్టాను కన్నాలు ఉన్న దీంట్లో. బజ్జీ షేపులు చూసి భయపడొద్దు. లాస్ట్కి ఏదైతే మనకి పిండి బజ్జీ అంటే మిర్చి మొత్తం అయిపోయాక మిగిలిపోయిందో దాన్ని నేను పకోడీలా వేసేసాను. చూస్తున్నారు కదా, మొత్తం నేను ఆ పిండి అంతా ప్రిపేర్ చేస్తే నాకు ఇన్ని బజ్జీలు ప్లస్ పకోడీస్ ఇన్ని అయ్యాయి. ఇప్పుడు ఏంటంటే బజ్జీకి కూడా మనం ఘాట్లు పెట్టి ఇప్పుడు ఏదైతే మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయో ఆ ఆనియన్స్లో తగినంత కారం మసాలా, అలానే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్. మిక్స్చర్ అనేది యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మిక్స్చర్ యాడ్ చేసుకోవడం వల్ల మిక్స్చర్ అనేది కూడా ఆప్షనల్, మీకు మీ ఇష్టం యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేదంటే లేదు. బట్ మిక్స్చర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా మనం కట్ చేసి పెట్టుకున్న లెమన్ రసం అనేది బాగా పిండుకుంటే లెమన్ వేసుకోవడం వల్ల మనకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని మనకి మిర్చి ఏదైతే బజ్జీలు మనం పక్కన పెట్టుకున్నామో వాటికి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న బజ్జీలు ఉన్నాయి కదా, సో ఇలా మధ్యలో ఒక లైన్గా కట్ చేసి ఏంటంటే ఆ స్పేస్లో ఇది ఇప్పుడు ఏదైతే మనం సైడ్కి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఫిల్ చేయాలి. సో ఇలా చూస్తున్నారు కదా, ఆ సైడ్కి ప్లేట్లో చూస్తుంటే నోరూరిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.